ప్రియ శ్రోతలు, ఒక్క క్షణం చుట్టూరా కలయ చూడండి. ఎక్కడ చూచినా అసభ్యతే, అశ్లీలమే, అవినీతే. దేవుని వాక్యానికి భిన్నమైన అలవాట్లు, రహస్య వ్యాసంగాలు కలిగి భక్తులుగా నటించేవారు మనకు తటస్థపడతారు. లైంగిక అపవిత్రత ప్రేమ కాదు, ధనాపేక్ష భక్తి కాదు. వీరు తమ దేవుణ్ణి తామే నిర్ణయించుకున్నారు. వీరు ఆరాధించే దేవతలను మానసిక పరిధిలో దాచిపెట్టుకుంటారు. మతమనే నల్లమందు మాత్రలను ప్రజల చేత మింగిస్తారు. వీరు ఆధ్యాత్మిక గోరిల్లాలు. అనుకరణే గాని అసలైన భక్తి వీరిలో కాగడా వేసి వెతకినా కానరాదు. దేవుణ్ణి రుచి చూచిన వారు కారు. వీరి అభిరుచి లౌకిక ఆకర్షణలు, ఆధునిక నాగరికత ఉట్టిపడే వేషభాషలు, యేసును వెంబడించని నాయకులను వెంబడించే వారికి శ్రమ. And Lord said to me that night, I accept you for my service on 3 conditions. First of all, withdraw all your claim from your property in India. At that time my father had some property, a factory and houses in Pakistan. And God said to me, never tell any human being by letter, by hint, by suggestion about జీవితం అంతా తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వబడడం, సంసారం, కుటుంబము, సంపాదన, ఇన్సూరెన్స్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, ఇవేనా జీవితం అంటే? ఖచ్చితంగా యేసు ప్రభు రాకడలో ఇందులో చిక్కుకున్న వాళ్ళు ఎత్తబడరు అని మాత్రం బైబిల్ చెప్తుందండి. ఖచ్చితంగా